అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ నవంబర్ నెలలో నాకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని తెలిసింది. దేవునికి ప్రేయర్ చేశాను. ఈ నొప్పి అంతలో నన్ను కాచాడు. దేవుడికి ప్రేయర్ చేసి నాకు మంచి హెల్త్ నన్ను హీల్ చేయమని అడిగాను. ఆ నెక్స్ట్ ఫ్యూ డేస్లో యేసయ్య నన్ను హీల్ చేసి నన్ను కాపాడి మంచి హెల్త్ ఇచ్చాడు. నాకు అసలు ఏం పెయిన్ లేదు. నన్ను కాచి కాపాడాడు. దానికోసం దేవుడికి వందనాలు. థ్యాంక్ యూ. బైబిల్ గ్రంథంలోకి వెళ్దాము. ప్రకటన గ్రంథము 22 అధ్యాయంలోకి వచ్చేసాము. 22 అధ్యాయము 6వ వచనం అయింది. 6వ వచనం చదువుకుందాం. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములై ఉన్నది. ఓకే, తర్వాత అండి. ప్రవచన వాక్యాలను గైకొనివాడు ధన్యుడు. ఇక్కడ మనం చూసినట్లయితే నిన్నటి వరకు ఆ యొక్క గడిచిన వారం వరకు మన పరలోకం ఎలాగుంటుంది, పరలోకంలో ఏం జరుగుతుంది, పరలోకంలో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి దేవుడు ఎలాగ నిర్మించబోతున్నాడు, నూతన యెరూషలేము ఎలాగ ఉండబోతుంది, పరలోకంలో ఏముంటాయి ఏమీ లేవు, పరలోక పునాదులు ఎవరున్నారు, పునాది రాళ్ళని ఎవరి కోసం వేయబడినాయి, ఎన్ని డోర్స్ ఉన్నాయి, డోర్స్ మీద పేర్లు ఉన్నాయి, ప్రతి డోర్ మీద పేర్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు ఇంకొంచెం ఎండ్లోకి వస్తున్నాం. డిసెంబర్ నెల లోపలికి మనము దీని గురించి ఒక ఎండ్లోకి వచ్చి మళ్ళీ దానియేలు గ్రంథము రెవల్యూషన్లో ఉన్న కొన్ని విషయాలు ఈ మాసం డిసెంబర్ మాసంలో మనము ధ్యానించుకొని ఆ తర్వాత ముగింపులోకి వచ్చేద్దాం, సరేనా? కాబట్టి ఇక్కడ మనము చూసినట్లయితే దేవదూత చెప్తున్న మాట అంటే నిజమును, రెండోది ఏమంటున్నాడు, నమ్మకమును సత్యములై ఉన్నది. కాబట్టి నిజములు సత్యములను నమ్మకములై ఉన్నాయి. ద ట్రూ అండ్ ఫెయిత్ఫుల్. ఈ రెండు పదాలు మన దేవుడి గురించి రాయబడుతుంది. ఆయన సత్యమై ఉన్నాడు. మనకందరూ తెలుసు కదా, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను అన్నాడు. నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు రాలేరని చెప్పారు. ఆయన సత్యమై ఉన్నాడు. ఆ సత్యమే దేవుని వాక్యమై ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం ధ్యానించినప్పుడు మొదటి వచనం ఉంటుంది, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి అదే దేవుడే వాక్యమై ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యము ఎంత సత్యమైనదంటే అసలు మార్పు చెందంది వాక్యం అండి. యేసు ప్రభు ఒకసారి అన్నారు ఈ మాట, ఆకాశము భూమియు గతించును కానీ నా నోటి నుంచి వచ్చిన మాటలు ఎన్నడూ గతింపవు అన్నాడు. మాట మార్చని దేవుడు ఆయన. ప్రకృతి కానీ సమస్తం కానీ ఆయన చెప్పినట్టుగా చేస్తుంది. ఆయనది చెప్పింది చేయని ఒక్క వ్యక్తి ఎవరంటే భూమిలో మనుషులు ఒక్కలేనండి. మనుషులు ఒక్కలే. అంత జంతువుల నుంచి పక్షుల నుంచి సృష్టి నుంచి అంతా కూడా ఒక క్రమమైన పద్ధతిలో వెళ్తుందన్నమాట. ఒక క్రమమైన పద్ధతి దేవుడు చెప్పిన రీతిలో సమస్తము కలిగింది. అయితే మానవుడే ఇంకా డిసిప్లిన్ రావట్లేదు. కాబట్టి ఆయన మళ్ళీ మనకు ఒక అండర్స్టాండింగ్, ఒక సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే ఆయన సత్యమును నమ్మకము కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడై ఉన్నాడు. రెండోది చాలా ఇంపార్టెంట్, ఆయన నమ్మదగిన దేవుడు. ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. నమ్మదగిన దేవుడు. ఆయనని నమ్మచ్చండి మనం. లోకములు ఎవరిని నమ్మినా నమ్మకపోయినా మన దేవుణ్ణి మనం నమ్మచ్చండి. మనుషుడు మారచ్చు కానీ దేవుడు ఎన్నడూ మారడు. ఆయన సత్యము. ఇంకొక వైపు ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఈరోజు మనల్ని కాపాడుతున్నాడంటే ఆయన నమ్మదగిన దేవుడు. మనల్ని పోషిస్తున్నాడంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన్ని వెంబడించిన మనల్ని ఆయన రాజ్యం వరకు మనల్ని తోడుకొని వెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఈ రెండు పదాలు ఆ యొక్క దేవదూతలు మనకి కన్ఫర్మ్ చేస్తారు. దే ఆర్ సేయింగ్ దట్ ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ. నమ్మదగినది, రెండోది ఏంటి, సత్యము. ఈ రెండు మన దేవునికి చాలా ఇంపార్టెంట్ అండి. దేవుని బిడ్డలుగా ఈ రెండు కూడా మనకు ఉండాలి. ఎప్పుడు కూడా సత్యం పలకాలి. రెండోది కూడా నమ్మదగిన వ్యక్తులుగా ఉండాలి. మనం ఎక్కడ పని చేస్తున్నా, ఏ పని చేసినా
చాలా యథార్థవంతులుగా నమ్మకంగా ఉండాలి. నమ్మదగిన దేవుని బిడ్డలుగా చాలా నమ్మకంగా ఉన్నప్పుడే మనల్ని దేవుడు ఘనపరుస్తాడు. నమ్మకం కోల్పోయే పరిస్థితులు ఎప్పుడు కూడా ఎవరు కూడా ఉండకూడదు. అది వ్యక్తిగతంగా కావచ్చు, ఒక ఉద్యోగములు కావచ్చు, ఒక ఆర్థికమైన విషయములు కావచ్చు, ఏ విషయమైనా కానీ దేవుడు మనకు అప్పగించిన దాంట్లో నమ్మకము కలిగిన వారుగా ఉండాలి. దావీదు తన ఇంటి అంతట్లో ఎలా ఉన్నాడంట? నమ్మకము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకని దేవుడు దావీదు చిన్న దాంట్లో నుంచి కూడా నమ్మదగినగా వాడుగా ఉన్నాడు. కాబట్టి అందుకని దేవుడు పెద్ద దాంట్లో కూడా నమ్మకస్తుడిగా పెట్టాడనమాట. కాబట్టి నమ్మకం కుదరాలి, దేవుడికి నమ్మకం కుదరాలి. చూడండి, కొన్నిసార్లు మనుషులకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ మనము దేవునికి నచ్చినట్టుగా మనం బ్రతకాలి. మనుషులు మారుతూ ఉంటారు, బోధలు మారిపోతూనే ఉన్నాయి. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క బోధలో వెళ్తుంది, ఒక్కొక్క దైవజనులు ఒక్కొక్క రకంగా వెళ్ళిపోతున్నారు. బట్ మనము ఎవరికి ప్రియులుగా ఉండాలి, ఎవరికి ఇష్టలుగా మనం బ్రతకాలి? మన దేవునికి మనం నమ్మదగిన వ్యక్తులుగా ఉండాలి. మన దేవుణ్ణి మనం గౌరవించేవారుగా ఉండాలి. మన దేవుణ్ణి మనము ఘనపరచువారుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ నమ్మకత్వం మనలో ఉంటుందో దేవుడంట చిన్న దాంట్లో నమ్మకస్తుడంటే ఏం చేస్తాడంట? పెద్ద దాంట్లో నమ్మకస్తుడుగా పెడతాడంట. చూడండి, ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక వ్యక్తికి 2 ఇచ్చాడు, ఇంకొక వ్యక్తికి 1 ఇచ్చాడంట. 5 ఉన్నవాడు ఏం చేశాడు? 10గా చేసుకున్నాడు. నమ్మకంగా పనిచేశాడు. తను చాలా నమ్మకంగా పనిచేశాడు కాబట్టి 5 ఉన్నవాడు ఏమైపోయాడు? 10గా మారిపోయాడు. రెండోవాడు 2 ఉన్నవాడు నమ్మకంగా పనిచేశాడు. ఆయన స్థాయికి ఆయన నమ్మకం పనిచేయడం చేత ఆయన 2 ఉన్నవాడు 4గా మారింది. ఈ 1 ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే, ఏం చేశాడంటారు? భూమిలో పాతి పెట్టాడు. ఇతనికి భయం అండి, ఇతనికి సోమరితనం, ఇతనికి ఒక విజన్ లేదు, దేవుడు ఇచ్చిన దాన్ని ఎలాగ వాడుకోవాలని కూడా తెలియని భ్రష్టుడు అనమాట. చాలామందికి దేవుడు ఇచ్చిన దాన్ని ఎలాగ వాడుకోవాలని కూడా తెలియదండి. దేవుడంట మన దగ్గర ఉన్న దాని అంతటినీ వాడుకుంటాడంట. ఒకసారి అంట ఒక ఆయన ఒక పెద్ద స్థలం, కొన్ని ఎకరాలు కొనుక్కున్నాడంట. అడవిని కొనేసి అడవిలో పెంట్ హౌస్ కట్టుకుంటున్నాడంట. కట్టుకుంటా ఉన్న టైంలో ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు కాబట్టి చాలా ఇల్లులు కట్టుకోవడానికి ఆ స్థలంలో ఉన్న చెట్లన్నీ కోయించేస్తున్నాడంట. కోయించడం చేత ఆయనకి పెద్ద అడవి లాంటి స్థలం ఉంది కాబట్టి, చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవన్నిటిని కాల్చేయండి అని చెప్తున్నాడంట పనులకి. ఒక తాతగారు దారిలో వెళ్తూ అన్నాడంట, అయ్యా ఈ పడేస్తున్నారు కదా, నేను కొనుక్కుంటానండి అన్నాడంట. ఊరికి వద్దండి, నేను కొనుక్కుంటాను, $50కి నేను కొనుక్కుంటానని చెప్పి ఆయన ఆ చెట్టు తీసుకెళ్ళాడంట. పెద్ద చెట్టు అంట, చాలా ఓల్డ్ చెట్టు. దాన్ని తీసుకెళ్ళి చెక్కడం మొదలుపెట్టాడంట. చెక్కడం మొదలుపెట్టాడు, ముక్కలు ఎగురుతున్నాయి. రోజుకి పనిచేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ యొక్క చెక్కతో చక్కటి ఒక పక్షిని తయారు చేశాడంట. ఆ చెక్క అంతట్లో పెద్ద ట్రంకులో నుంచి ఒక పక్షిని, ఒక అందమైన పక్షిని తయారు చేసి దాని కింద లోకం ఉన్నట్టుగా, దాని కింద ఒక పోలు ఉండేలాగా చక్కగా ఆ చెట్లనే చాలా చక్కగా తయారు చేసి ఆయన చేస్తూ ఉంటే ఈ ధనవంతుడు ఇల్లు కడుతున్నాడు కదా, ధనవంతుడు ఆ దారి గుండా వెళ్తూ ఆయన ఏం చేశాడంటే, ఆగు అని చెప్పి ఆ కారుని ఆపేసి, ఇది నా ఇంటికి కావాలి, నేను కడుతున్న కొత్త ఇంటికి ఇది కావాలి. వెళ్ళి ఆయన అడిగాడంట, ఎంతకు అమ్ముతావయ్యా అన్నాడంట. ఎంతకు అమ్ముతావు అన్నాడంట. నేను $5,000 ఇస్తాను, నువ్వు ఇది అమ్ముతావా అని అడిగాడంట. లేదయ్య గారు అన్నాడంట. నేను $10,000 ఇస్తాను, ఇది అమ్ముతావా అన్నాడంట. తీసుకెళ్ళండి అన్నాడంట. ఎంత కొన్నాడు? $50 కొన్నాడు. ఎంతకు అమ్మాడు? $10,000కి అమ్మాడంట. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని నమ్మకంగా పనిచేసినప్పుడు దాని విలువని పెంచుతాడండి, దాన్ని ఆశీర్వదిస్తాడండి. ఏ కష్టమో చేసినను లాభమే కలుగుతుందండి. కాబట్టి మన దేవుడు నమ్మదగిన దేవుడు. మనము కూడా నమ్మకమైన వారిగా ఉండాలి, నమ్మకమైన పనులు చేసేవారిగా ఉండాలి. భర్త భార్యల మధ్యలో, బిడ్డల మధ్యలో, నీ యజమానుల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, బంధుమిత్రుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో నమ్మకత్వం మనకు కలిగినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని బహుగా ఆశీర్వదిస్తాడంట. ఆ తర్వాత మనం చూస్తే ఆ తర్వాత ఏమంటాడంటే, యోహానను నేను దానిపైన అండి మనం ఇంకా ముగించలేదు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, దానికి ముందండి మరియు ఆ దూత ఎలాగూ నాతో చెప్పాను ఈ మాటలు నమ్మకములను సత్యములై ఉన్నవి, ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు
త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. చూడండి, దేవుడు అంటే తన దూతల్ని పంపించాడంట. ఎందుకు పంపించాడు? ప్రవక్తలకి దేవుడు ఒక ఆత్మనిచ్చాడు. ప్రవక్త అంటే ఏంటి? దేవునికి మనుషుల మధ్యలో ఉండే వ్యక్తి ప్రవక్త. దేవుడు చెప్పిన వాటిని మనుషులకి చెప్పడానికి, సోది చెప్పడానికి కాదు, జాతకాలు చెప్పడానికి కాదు ప్రవక్త ఉండేది. కొంతమంది ప్రార్థన చేసి నేను చెప్పేస్తానని చెప్పి మంచి కాలం జరిగింది అని ఈ కాలంలో కొంతమంది భాషలు మాట్లాడుతూ వెలుగు దూత వేషం వేసుకొని ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది కాదు. దేవుడు మాట్లాడినట్లయితే మాట్లాడినట్టుగానే ఉంటుందండి. మాట్లాడినట్టుగానే ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రవక్తలకి ఆయన స్పెసిఫిక్గా ఆయన కొంతమందికి ఆ ప్రవక్తల ఆత్మను దయచేశాడు. చూడండి, ఎలియా కాలంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. తెలుసా మీకు? చాలామంది ప్రవక్తలు ఉన్నారు. ఒబేద్య కొంతమందికి వాళ్ళకి 50 గుంపులు పెట్టేసి వాళ్ళకి భోజనాలు పెడతా ఉన్నట్టు రహస్యంగా. కాబట్టి ఆలోచించి చూడండి, అంతమంది ప్రవక్తల్లో దేవుడు కొంతమంది ప్రధాన ప్రవక్తలుగా దేవుడు ఎలియాని, ఎలీషాని, ఆ తర్వాత మిగతా దైవజనులు అందరినీ కూడా దేవుడు ఎన్నుకుంటా ఉన్నాడు. ఒక యాజకుడు అన్నప్పుడు ఒక ప్రవక్తని మనం చూసినట్లయితే దేవుడు 30 సంవత్సరాలకి ఎన్నుకుంటాడంట. ఎన్ని సంవత్సరాలకి? 30 సంవత్సరాలు. అందుకని యాజకు ఒక ధర్మం ఏంటంటే, యాజకులు ఒక ధర్మం, యూదులు ఒక ధర్మం ఏంటంటే, ఒక వ్యక్తి యాజకుడు అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు అవ్వాలి చెప్పండి? 30 సంవత్సరాలు అవ్వాలి. ఎన్ని సంవత్సరాలు అవ్వాలి? 30 సంవత్సరాలు. లేవి కాండంలో రాయబడిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, యాజకుడైన వ్యక్తి చూడండి, సంఖ్యాకాండము 8వ అధ్యాయము 24 నుంచి 26 వరకు చదువుకుందామండి. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 24 నుంచి 26 వరకు. 25 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం గల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పనిచేయుటకు రావలెను. అయితే 50 ఏండ్ల వయసు పొందిన పిమ్మట వారు ఆ పనిని మాని ఊరకుండవలెను. వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారంలో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలెనని గాని పని చేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి అలాగు నియమింపవలెను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 25 సంవత్సరాలు పైన ఉండాలంట. 25 సంవత్సరాలు పైన ఉండాలి. వాళ్ళు 25 సంవత్సరాలు లేకుంటే 30 సంవత్సరాలు వారు పరీక్షలు అందించిన తర్వాత వారు ఆ పనిని మానేసి వారు మిగతా పనులు చూసుకోవాలి. ఆ పనులు మానేసి మిగతా పనులు చూసుకోవాలి. ఇది యూదుల ఒక విధానం అన్నమాట. ఒక ప్రవక్త చూసినట్లయితే సమయలు యవన కాలంలో నుంచి ఆయన పెద్దోడయ్యాడు. చిన్నప్పటి నుంచి ఏలి అనే ప్రవక్త ఇంట్లో పెరిగాడు, పెద్దవాడయ్యాడు, ఒక ప్రవక్తగా మారాడు. యేసు ప్రభు అందుకని 30 సంవత్సరాల వయసులో ఆయన ఏం చేశాడు? ఆయన సేవకు వచ్చాడు. అందుకని 33.5 సంవత్సరాలు యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన పరిచర్ని ఫినిష్ చేశాడు. యేసు ప్రభు ఒక పుస్తకం రాయలేదు. రాశారు ఎప్పుడన్నా? యేసు ప్రభు ఎప్పుడన్నా పుస్తకం రాసినట్టు బైబిల్లో ఉందా? బట్ ఆయన గురించి కొన్ని కోట్ల పుస్తకాలు రాశారండి. ఏం చేశారు? ఆయన గురించి కొన్ని కోట్ల పుస్తకాలు రాశారు. యేసు ప్రభు వారు ఆయన పరిచర్య చాలా అద్భుతమైనది. యేసు ప్రభు వారు అందరిలాగా రిటైర్మెంట్ అయ్యే వయసు వరకు, ఇప్పుడు మీరు ఎప్పుడైనా కెనడాకు వచ్చారనుకోండి, కెనడాలో 75 సంవత్సరాలు అయితే కానీ ఆ వ్యక్తికి రిటైర్మెంట్ లేదు. 75 సంవత్సరాలు అయితే కానీ రిటైర్మెంట్ లేదు. మన ఇండియా కల్చర్ డిఫరెంట్. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క లాగా ఉంటుంది. కొన్ని దేశాల్లో 75 సంవత్సరాలైనా రిటైర్మెంట్ లేదనమాట. కాబట్టి యేసు ప్రభు అన్ని సంవత్సరాలు పనిచేయలేదు. కానీ యేసు ప్రభు కొన్ని 3.5 సంవత్సరాలు పనిచేసినా ఆ 3.5 సంవత్సరాలు ఆయన పర్ఫెక్ట్గా పనిచేశాడండి. ఆయన 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చాలా గొప్పగా చేశాడు. యేసు ప్రభు డాక్టర్ కాదు, కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన అందరికీ ఏమొచ్చింది? స్వస్థ వచ్చిందండి. ఈస్ సచ్ అ పవర్ఫుల్ గాడ్. ఆయన దేవుడై ఉన్న ఆయన మనుషునిగా అవతారిగా, మనుషుడిగా ఆయన మన మధ్యలో నివసించడానికి వచ్చాడు. కాబట్టి దేవుడు ప్రవక్తలకి ప్రత్యేకమైన ఆత్మను దేవుడు దయచేశాడు. ఆయన ప్రవక్తల కంట ఆయన బయలుపరుస్తాడంట. ఆయన విషయాల్ని బయలుపరుస్తాడు. బయలుపరిచేది ఏంటంటే ప్రత్యేకంగా ఆయన రాజ్యము త్వరలో వచ్చినట్లుగా ఆయన బయలుపరుస్తున్నాడంట. దేవుని రాజ్యం కొంతకాలంలో జరగబోతున్న విషయాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకున్నట్లుగా వాళ్ళకి బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇజ్రాయెల్ దేశం వైపు ప్రతి ప్రవక్త ఇజ్రాయెల్ వైపు దేశం వైపే చూస్తూ ఉంటారు. ఎందుకంటే కొన్ని సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు బట్టి
ఏమవుతుందో నెక్స్ట్ అని అండర్స్టాండ్ చేస్తూ ఉంటారు ఈ ప్రవక్తలు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రవక్తల ఆత్మ చాలా విశేషమైన ఆత్మ అన్నమాట. ప్రవక్తల ఆత్మ చాలా విశేషమైనది. ఆ తర్వాత 7వ వచనంలోకి వచ్చినప్పుడు అక్కడ అంటారు చూడండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములన్నిటినీ గైకొనువాడు ధన్యుడు. ఇది అద్భుతమైన మాట అండి. యేసు ప్రభువారు ఇదిగో నేను త్వరలో వచ్చుచున్నాను, నేను ఎంత త్వరగా అంటే అంత త్వరగా రాబోతున్నాను. అంటే త్వరగా అనే పదానికి ఎలాగని చెప్పగలం? ఒక టైం ఉందా త్వరగా అంటే? ఎంత త్వరగా అని అడగాలి. శిష్యులు కూడా అడిగారు, యేసు ప్రభువా, ఈ కాలంలో మాకేదైనా మీరు రాజ్యముని తయారు చేస్తున్నావా, మాకేదైనా చేస్తున్నావా అని చెప్పి యేసు ప్రభుని అడిగాడు. చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందామండి. 6 నుంచి 8వ వచనం వరకు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటి అందును భూదిగంతుల వరకు నాకును సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఆ తర్వాత ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనని కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకం ఎత్తబడిన చేర్చుకొనబడిన ఈ యేసువే ఏ రీతిగా పరలోకముకు వెళ్ళుట మీరు చూచుదురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును వారితో చెప్పాను. యేసు ప్రభు ఎలాగ వెళ్ళాడో అలాగ తిరిగి వస్తాడంట. కొంతమంది యేసు ప్రభు తిరిగి వస్తాడని చెప్పి ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఒలివ పర్వతం దగ్గర ఉండిపోవాలని ప్లాన్ చేశారు. ఒలివ పర్వతం మీద ఉండిపోవాలని. దాని నుంచి కొంతమంది ఏం చేశారంటే ఈ ఒలివ పర్వతం మీద ఒక పెద్ద 5 స్టార్ హోటల్ కడదామని ఒక ప్రయత్నం ఒకటే. రెండోది ఏం చేశారంటే ఒలివ పర్వతం మీద అంతా కూడా సమాధులు ఉంటాయి అన్నమాట. ఎందుకు అక్కడ సమాధులు చేస్తారంటే యేసు ప్రభు రాకడలో ఫస్ట్ ఎక్కడికి వస్తాడు, ఎక్కడి నుంచి వెళ్ళాడు అక్కడికి వస్తాడని నమ్మకంతో ఏం చేశారంటే అక్కడే వాళ్ళు సమాధులు చేసేసుకుంటున్నారనమాట. కొన్ని సంవత్సరాలకు ముందు ఒక హోటల్ కట్టడానికి 5 స్టార్ హోటల్ కట్టి దానికి ప్యారడైజ్ అనే హోటల్ పేరు పెడదామని ప్లాన్ చేశారు. పెట్టినప్పుడు జపాన్ వాళ్ళు వచ్చి ఆ కొండని పరిశీలించి వాళ్ళు అన్నమాట ఏంటి, ఈ కొండ మీద ఏమి కట్టడానికి వీలు లేదు, ఈ కొండ మీద ఏం కట్టడానికి లేదు, ఎందుకంటే ఇదంతా సున్నంలాగా ఉంది, కొడితే విరిగిపోద్ది, దీనికి పునాదులు వేసినా కూడా నిలబడదు, కాబట్టి దీని మీద ఏమీ కట్టడానికి వీలు లేదు అన్నాడు. అసలుగా యేసు ప్రభు ఒలివ పర్వతం మీదకి వస్తాడా, ఎక్కడికి వస్తాడని చాలామందికి ప్రశ్న. ఆయన ఎలాగ వెళ్ళాడు అలాగ దిగి వస్తాడా అంటే యేసు ప్రభు 2 సూచనలు చెప్పాడు మనకి. ఒకటి ఏంటంటే ర్యాప్చర్, ఆయన సడన్గా వచ్చి ఆయన ఏం చేస్తాడు, తన సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత శ్రమకాలం వస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తారు, అంత్యక్రీస్తు కాలం వస్తుంది. అంత్యక్రీస్తు ఒక శ్రమకాలం. ఆ తర్వాత ఏమవుతుందంటే మొదటి ర్యాప్చర్లో ఆయన దొంగలాగా వచ్చి దొంగలాగా వెళ్ళిపోయాడు. మనుషులు మాయమైపోతారు, ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉంటారు, ఒక వ్యక్తి కనిపించరు, ఇద్దరు డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఒక వ్యక్తి పక్కనున్న వ్యక్తి కనిపించరు. అందుకని అమెరికా దేశం ఏం చేశారని మీ ముందు కూడా చెప్పాను. అమెరికా దేశంలో అమెరికన్ ఎయిర్లైన్స్కి 2 పైలట్స్ ఉంటారు. ఒక వ్యక్తి రక్షించబడిన వ్యక్తి, ఇంకో వ్యక్తి రక్షించబడని వ్యక్తి. మీరు కావాలంటే ఆ యొక్క వారి యొక్క ఎయిర్లైన్స్లో మీరు ఆ డిస్క్రిప్షన్ కింద టర్మ్స్ అండ్ కండిషన్లో మీరు చదివితే అక్కడ అలా రాయబడింది అనమాట. ఒక వ్యక్తి ఖచ్చితంగా యేసు ప్రభు ఎరగని వాడిని ఒక పైలట్గా పెట్టుకుంటారంట. ఎందుకంటే వాళ్ళు ప్యాసింజర్ని జాగ్రత్తగా భూమిలోకి అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆలోచించండి. ఆ వ్యక్తి కూడా యేసు ప్రభు నమ్మలేదు అనే వ్యక్తి కూడా ఒకవేళ రహస్యమైన క్రైస్తవుడు అనుకోండి, ఏమవుతుంది ఆ ప్లేన్ కదా, ఏమవుతుంది ఆ ప్లేన్. ఒకసారి అలాగనే
మన మన్నా చర్చ్ ఏలూరులో ఉన్న దైవజనులు బిషప్ దేవదాసయ్య గారు ఒక జోక్ వేస్తారు. ఏంటంటే వారికి ఇలాగనే ప్రకటన గురించి చెప్తాం, ప్రకటన గ్రంథం గురించి ప్రసంగం చేస్తూ ఉంటే ఒక యవనస్తుడు వచ్చి చెప్పాడంట, పాస్టర్ గారు ఎప్పుడండి రెండో రాకడ అన్నాడంట. ఏ బాబాయ్ ఎందుకు ఏంటని అడిగితే, మీరు వెళ్ళిపోతే మీ కార్లని తీసుకుందామని అన్నాడంట. అప్పుడు ఈయన అన్నాడంటే, కార్లు కాదు, చర్చి ఖాళీగా ఉంటుంది, నా ఇల్లు ఖాళీగా ఉంటుంది, క్రైస్తవుడు ప్రతి కార్లు ఖాళీ ఉంటాయి, నువ్వు వేసుకుని తిరుగుతూ కానీ అని చెప్పాడనమాట. కాబట్టి దేవుని బిడ్డలు ఆలోచించి చూడండి, యేసు ప్రభు ఎలాగ వెళ్ళాడు అలాగ వస్తాడు. అయితే మొట్టమొదటి ఒక విషయం అర్థం చేయాలంటే, యేసు ప్రభు ఈ భూమిలో అడుగు పెట్టడండి. ఏంటండి, రెండో రాకడలో ఆయన భూమిలో అడుగు పెట్టడం, ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఆయన ఎక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్పి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు అందుకని అన్నాడు, నేను ఇక్కడున్నాను అక్కడున్నానని చెప్తారు, అది నిజం కాదు, నేను అసలు భూమిలో అడుగు పెట్టను అంటాడు. ఫస్ట్ టైం వస్తాడు ఆకాశంలో, ఆయన క్రైస్తవులందరం తీసుకెళ్ళిపోతాడు. రెండోసారి వచ్చినప్పుడు ఆయన మేఘారూపుడై దిగి వస్తాడు. చూడండి, 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి చదువుకుందామండి. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుంకపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారు వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని ఎక్కడికి తీసుకొస్తాడంట, ఆయనతో పాటు చనిపోయిన వారిని వెంట పెట్టుకుని వస్తాడంట. ఆ తర్వాత అండి, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి, ఒకవేళ మీరు ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉన్న మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరం. ఎందుకంటే ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఆత్మలు భూమికి వస్తాయో, చనిపోయిన వారు ఎక్కడైతే చనిపోయారో వాళ్ళు ఏమవుతారు, తర్వాత చదువుదామండి. ఆ తర్వాత మీకు విషయాన్ని చెప్తాను, చదవండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుంచి ఆయన దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు ఎక్కడికి వెళ్తున్నామంటండి? చెప్పండి, అందరూ లోతుగా చెప్పండి. ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. చాలండి, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు సబ్జెక్టు, ఆయన భూమిలో అడుగు పెట్టాడు. ఫస్ట్ ర్యాప్చర్లో అడుగు పెట్టాడు. రెండోసారి కూడా భూమిలో ఆయన ఏం చేయడు, అడుగు పెట్టడం. మొదటి రాకడలో వచ్చాడు, ఆయన భూమిలో అడుగు పెట్టాడు, పుట్టాడు, ఆయన వెళ్ళాడు. బట్ రెండో రాకడలో అలాగ ఉండదండి. రెండో రాకడలో అలాగ ఉండదు. మొన్న ఆయన ఒక ప్రశ్న అడిగాడు, అలాగైతే పరలోకములో ఎలాగుంటుందండి, పరలోకములో ఎలాగుంటుంది? కొన్ని మీరు థియాలజికల్ కాలేజీలోకి వచ్చినప్పుడు ఆదాముకి ఏ వయస్సు కలిగిన వ్యక్తిగా దేవుడు తయారు చేశాడు అని ఒక ప్రశ్న ఉంటుంది. ఆదాంని ఏ వయసులో తయారు చేశాడు? మనం అనుకుంటాం చిన్నపిల్లోడుగా తయారు చేశాడు అనుకుంటారా? కానే కాదండి. 30 సంవత్సరాలు అడల్ట్గా ఉన్నప్పుడు ఆదాం బొమ్మని 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తిని దేవుడు లేవనెత్తాడు. అలాగనే స్త్రీని కూడా 30 సంవత్సరాలు అండి. అర్థమైందా? 30 సంవత్సరాలు. అందుకని యేసు ప్రభు ఒక సంవత్సరాల్లో కూడా ఆయన సేవకు వచ్చినప్పుడు 30 సంవత్సరాలు వాడాడు. కాబట్టి ఈ 30 ఆదాముని తయారు చేసినప్పుడు చిన్నపిల్లోడుగా తయారు చేయలేదు, ఒక యవనస్తుడిగా తయారు చేయలేదు, ఒక అడల్ట్గా దేవుడు తయారు చేశాడు. ఎందుకంటే ఆదాంకి మంచి చెడు తెలియాలంటే ఒక అడల్ట్గా ఉండాలి. ఒక 25-30 సంవత్సరాలు ఆ వయసు కలిగిన వ్యక్తిగా ఉంటేనే కొంచెం ఆలోచిస్తాడు. దానికి ముందు అయితే పిల్లల శాస్త్రాల్లో ఉంటుంది, ఒక టీనేజర్ లాగా బ్రతుకుతాడు. కాబట్టి దేర్ ఇస్ లాట్ ఆఫ్ రెవల్యూషన్స్ ఉన్నాయి. కానీ యూదుల ఆచార ప్రకారం, యూదుల విధానం ప్రకారము 25-30 సంవత్సరాల లోపు ఆదాంని దేవుడు తయారు చేశాడని. ఇంకొక పెద్ద థియాలజికల్ డిబేట్ ఏంటంటే, పరలోకంలో ఏ వయసు కలిగిన వాళ్ళు ఉంటారు? బాగుంది కదా క్వశ్చను. పరలోకంలో చిన్నపిల్లలు ఉంటారా? పరలోకం వెళ్తే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి 30 సంవత్సరాలు వయసుకు వెళ్తాడండి. 30 సంవత్సరాలు. ఎందుకంటే ఆదాం విషయంలోకి వచ్చినప్పుడు 30 సంవత్సరాలు లాగా ఉందో,
అక్కడ ఒక వయసు, ఒక మహిమ శరీరానికి ఒక వయసు ఫిక్స్డ్గా ఉండిపోద్దండి. ఇంకా వాళ్ళ క్లాక్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. ఈ భూమికేమో ఒక రోజుకి తిరిగితే 24 గంటల సేపు 365 సంవత్సరాలకు ఒక సంవత్సరం అన్నమాట. పరలోకంలో సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, మనకు వాల్ క్లాక్స్ ఉండవు. ఏముండదు? వాల్ క్లాక్స్ ఉండవు. ఎందుకంటే సూర్యుడు ఉంటే, చంద్రుడు ఉంటే మనకి వాల్ క్లాక్ ఉంది. భూమి ఎలా తిరుగుతుందో తెలుస్తుంది. అక్కడ పరలోకంలో ఒకటి ఉండదు, ఈ వాల్ క్లాక్ ఉండదండి. హల్లెలూయా. రెండోది, పరలోకములో ఏముండదంటే వీల్ చైర్లు ఉండవండి. పరలోకములో అవిటి వారు ఉండరండి. పరలోకములో రకరకాలైన రోగాలు ఉండవండి. పరలోకములో అసలు ఏ ప్రాబ్లం ఉండదండి. హల్లెలూయా. ఈ భూలోకంలో మీరు అన్ని ప్రాబ్లమ్స్తో ఉంటారేమో, కానీ పరలోకంలో మెడికల్ రిపోర్ట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి. ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎంత అద్భుతమైన స్థలం అండి అది, ఎంత అద్భుతమైన స్థలం. అందుకని అంటాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలు చొప్పున, తర్వాత రాస్తాడులేండి ఆ విషయాన్ని, నేను త్వరలో వస్తున్నాను, మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. సో మహిమ శరీరం గురించి వచ్చినప్పుడు, మహిమ శరీరం ఎలాగుంటుంది? చాలామందికి ఈ ప్రశ్న ఉంటుంది. మహిమ శరీరం అంటే గాలిలో ఎలాడడం, ఒక గాలిలాగా ఉండడం కాదండి. గాలిలాగా ఉండడం కాదు. ఆ వ్యక్తి యేసు ప్రభువు